మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కాంగ్రెస్ విజయభేరి సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి మల్లారెడ్డి చెరువుల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. మల్లారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదని, మేడ్చల్కు ఐటీ పార్కు ఎందుకు రాలేదని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామన్న రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. రైతు బీమా పథకంలో 83,000 మంది రైతులు చచ్చిపోయినారు. ప్రతి కుటుంబానికి 5 లక్షలు నేను రైతు బీమా పథకం ఇచ్చినాను. అదేవిధంగా ఎన్సీఆర్పి లెక్కల ప్రకారం 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆగమాగమంటే తెలంగాణ వచ్చినాక 91,000 మంది రైతులు చచ్చిపోయిందని నువ్వే లెక్కలు చెప్తున్నావు కేసీఆర్. ఆగమాగమంటే రైతుల ఆత్మహత్యలు ఆగమాగం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఖాళీలు ఉంటే అవి నువ్వు భర్తీ చేయలేదు. 10 ఏళ్ల నుంచి పిల్లలు ఇవాళ కోచింగ్ సెంటర్ల చుట్టూ అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, కుక్కట్పల్లి చౌరస్తాల్లో 10 ఏళ్ల నుంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఆయన 20 ఏళ్ళు ఉన్నాడు. ఇవాళ 30 ఏళ్ళు దాటింది, నౌకరు రాలేదు, పెళ్లి చేసుకోలేదు, ఇంటికి పోయి తల్లిదండ్రుల ముఖం చూపించే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు 1,50,000 కోట్లతోని కాళేశ్వరం కట్టినాను. అట్లా కట్టి ఇట్లా మల్లంగానే 3 ఏళ్లలోనే మేడిగడ్డ గుంగింది, అన్నారం పగిలింది. 1,00,000 కోట్లు నువ్వు మింగినవు. ఆగమాగమంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి తెలంగాణ ఆగమాగమైంది. ఆగమాగమంటే సాగునీటి ప్రాజెక్టులు కట్టకపోవడం ఆగమాగం. ఇవాళ కేసీఆర్ మాటలు ఆయన అంటున్నాడు, కింద ఇసుక కదిలింది, మన మేడిగడ్డ కుంగిందని. నీకు కాంట్రాక్టర్లు కమిషన్ ఇస్తే బూడిది పోసి కట్టినా కూడా నువ్వు ఏమనవా? ఇవాళ మేడిగడ్డ మొత్తం పగిలిపోయి 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయి. ఆగమాగమంటే దాన్ని అంటారు కేసీఆర్. 10% ఉన్న మా బుధరాజ్ సోదరులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదంటే వాళ్ళ ఓట్లు నీకు అక్కర్లేదా? ఇవాళ ముదిరాజులను అవమానించినందుకు గొల్ల కుర్మలకు ఒక్క టికెట్ ఇవ్వలే. ఇవాళ గొల్ల కుర్మలు ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ కేసీఆర్ పాలనలో గొర్రెలు ఇస్తామని పైసలు కట్టించుకొని గొర్రెలు ఇయ్యక తెచ్చిన అప్పు మిత్తితోని తడిసి మోపెడైంది. ఆగమాగమంటే నువ్వు చేసిన మోసం, ముదిరాజులకు నువ్వు టికెట్ ఇవ్వకపోవడం అని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ఆగమాగం చేసిన చంద్రశేఖరరావును పొలిమేరలు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉన్నది.